హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. మీ దగ్గర రద్దయిన పాత నోట్లు ఉన్నాయా? అయితే ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉండండి. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మంది తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చేసుకున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు తీసుకున్నారు. అయితే కొంతమంది వద్ద మాత్రం ఇంకా ఆ నోట్లు ఉండిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీకి, నోట్ల రద్దు తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన కరెన్సీకి మధ్య తేడా కనిపించింది. దాంతో కొంతమంది ఇంకా పాత నోట్లను ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అలా ఎవరి వద్ద అయినా 10 కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాత నోట్లు ఉంటే వాళ్లకు కనీసం 10,000 వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చింది. పాత నోట్లను ఉపయోగించి సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఫిబ్రవరి 27న దీనిపై సంతకం చేసేశారు. పరిశోధన అవసరాల కోసం అయితే 25 నోట్ల కన్నా ఎక్కువ చేతిలో ఉంచుకోవడం నేరం అవుతుంది. అందుకు 10,000 జరిమానా లేదా వాళ్ల దగ్గరున్న నగదు విలువకు 5 రెట్ల మొత్తం ఏది ఎక్కువైతే అది విధిస్తారు.